నమస్కారం అండి. నా పేరు శివ చౌహాన్, మంగ్లీ గారి బ్రదర్ని. గత 30 రోజులుగా ఏదైతే మా పైన ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి మాట్లాడడానికి వచ్చిన ఈరోజు. ప్రతి సంవత్సరం సీతారాముల వారి కళ్యాణం కావచ్చు, ఏదైనా కూడా మేము కట్టించిన ఆంజనేయ స్వామి దేవాలయం ఏదైతే ఉందో దాని పరంగా నేను ఎవ్రీ ఇయర్ 1 మంత్ ముందే వెళ్ళి నేను టెంపుల్స్ విజిట్ చేయడం జరుగుతుంది. నా ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే మీరు గత 10 సంవత్సరాలుగా నా ఇన్స్టాగ్రామ్ లిస్టు మొత్తం కూడా దేవాదాయ టెంపుల్స్కి వాటికి మాత్రమే వెళ్తూ ఉంటాను. నేను టెంపుల్స్కి ధనుష్కోటి, రామేశ్వరం అలాంటి టెంపుల్స్కి వెళ్తూ ఉండడం జరుగుతుంది. మీరు కావాల్సింటే చెక్ చేసుకోవచ్చు. అయితే ఈ ఏదైతే నా మీద ఆరోపణలు వస్తున్నాయో, మా అక్క మీద నా మీద ఆరోపణలు వస్తున్నాయో దాని గురించి చెప్పడానికి వచ్చిన. ఈ ఫోటో గురించి చాలామందికి చాలా డౌట్లు రకరకాలుగా వస్తున్నాయి. మా మీద నింద మోపడానికి చాలా కుట్ర పన్నుతున్నారు. అది ఎవరున్నారు దీని వెనకాల ఏంటి అనేది ఇంతవరకు మాకు కూడా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం మేము. ఇది కలిసింది ఒక ఎమ్మెల్యే ప్రోగ్రాంలో భాగంగా మమ్మల్ని ఇన్వైట్ చేసిన తర్వాత, ఆ ప్రోగ్రామ్ని అటెండ్ అయిన తర్వాత ఎవరైతే మధు వచ్చిండో దానికి సంబంధించిన ఫోటో ఇది వచ్చి తీసుకెళ్ళడం జరిగింది. దీనికి ముందు మా సిస్టర్ ఎవరైతే మంగ్లీ గారు ఉన్నారో ఆమె పరిచయం ఎలా స్టార్ట్ అయిందో చెప్తా ఈరోజు. ఆమె ఏప్రిల్ ఎండింగ్లో ఒక తబలారస ఒక పబ్ ఉందో ఆ పబ్లో ప్రోగ్రామ్ చేస్తుండగా ఈ హేమాకాంత్ రెడ్డి సంబంధించిన వాళ్ళు ఎవరైతే మధు రామావత్ అండ్ మన అభిషేక్ అనే పర్సన్స్ ఇద్దరు వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళిద్దరూ వచ్చి అక్కడిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఏదైతే తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి అప్రోచ్ అయ్యారు మాకు. నేను ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వలేదు, మా అక్కకు మాత్రమే అప్రోచ్ అయ్యారు వీళ్ళు. సో తీజ్ ఫెస్టివల్ కోసం అని చెప్పేసి వాళ్ళు రావడంతో మా అక్కని అడగడంతో నా నంబర్ ఇవ్వడం జరిగింది ఆమె. మా బ్రదర్ ఏదైనా కూడా మా బ్రదరే హ్యాండిల్ చేస్తాడు, మా బ్రదరే దీని గురించి మొత్తం మాట్లాడతాడు, ప్రోగ్రామ్స్ గురించి మొత్తం మా బ్రదర్కి కాంటాక్ట్ అవ్వండి అన్న విషయంలో నా నంబర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 1-2 డేస్ తర్వాత కాల్ చేసి, అన్న ఇది పరిస్థితి, అక్క దగ్గర నంబర్ తీసుకున్నామని చెప్పేసి వీళ్ళు నన్ను కాల్ చేసి ఇట్లా అడిగారు. తీజ్ ఫెస్టివల్ ఉందన్న, మంత్స్ ఉంది కదా, దానికి ఇంకా టైం ఉంది, ఆ టైం తర్వాత అప్పుడు చూద్దాంలేండి, కొన్ని ఇంపార్టెంట్ కాల్స్ వస్తుంటాయి, మీటింగ్స్ ఉంటాయి, సో వాటికి వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. సో దాని తర్వాత ఈ ప్రోగ్రాం రావడంతో ఆ ఎమ్మెల్యే ప్రోగ్రాం అయిపోయిన తర్వాత, అన్న ఈ ఎమ్మెల్యే ప్రోగ్రాము మా ఈవెంట్ మా విలేజ్ పక్కనే ఉంటుంది, సో ఆ విలేజ్ పక్కనే మా విలేజ్ ఉంది కాబట్టి ఏదైతే ఆ ప్రోగ్రాం తర్వాత ఈయన వచ్చి మా దగ్గరకు వచ్చి, మా విలేజ్ పక్కనే ఉంటుందన్న, వచ్చి మా దగ్గర భోంచేసి వెళ్ళండి ప్లీజ్, దయచేసి రావాల్సిందే కోరుతున్నామని చెప్పేసి, అక్క అంటే మాకు చాలా అభిమానము, ఇష్టము, మా విలేజ్కి వస్తే బాగుంటుందని చెప్పేసి సో పిలిచి మమ్మల్ని ఇన్వైట్ చేసి వెళ్ళడం జరిగింది. ఎందుకు వెళ్ళామంటే ఆ టైంలో చాలా ఓవర్ టైం అయిపోయింది, 12 o'clock అయిపోయింది. ఆ 12 o'clock తర్వాత ఈయన వచ్చి నేను డిన్నర్ అరేంజ్ చేసిన రండి అని చెప్పేసి పిలవడంతో, మా కమ్యూనిటీ కదా అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి మమ్మల్ని పిలవడంతో మేము వెళ్ళడం జరిగింది. వెళ్తే అక్కడ, అక్క నీ ఫోటో నేను కన్స్ట్రక్షన్లో ఉంది ఇల్లు, ఆ ఫోటో నేను తీసుకుంటాక గుర్తుగా ఈ ఇంటి ఓపెనింగ్కి నేను పిలుస్తా మిమ్మల్ని, ఈ ఇంటి ఓపెనింగ్కి మేము పిలుస్తా, అప్పటికి నేను ఫ్రేమ్ కట్టించుకుంటా అక్క మా ఇంట్లో, నాకు గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి మేము డిన్నర్ చేసిన తర్వాత కింద దిగిన ఫోటో ఇది. మా టీం ఏదైతే ఉందో ఆ టీంతో సహా ఒక 15 members వరకు వెళ్ళినాం మేము. ఓకే, సో దీని తర్వాత ఇది అక్కడిది ఫోటో. ఈ ఈవెంట్ ఏదైతే జరిగిందో, ఈ వెంచర్ ఓపెనింగ్, ఇది వెంచర్ మేము రియల్ ఎస్టేట్ వెంచర్ ఇది చేస్తామని చెప్పేసి చేసిరు. దీని గురించి మాట్లాడాలి ఈరోజు. నేను ఈ వెంచర్ ఆఫీస్కి ఓపెనింగ్కి ఎందుకు వెళ్ళడం జరిగిందంటే, నాకు కాల్ చేయడం జరిగింది, అన్న అక్కకి మేము ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, మేము ఈ రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఓపెనింగ్కి అక్కకి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాము, సో అక్క రావాలన్నా అని చెప్పేసి నన్ను పిలిచిరు, అంటే నాకు అప్రోచ్ అయ్యారు. లేదన్నా ఈ వెంచర్ ఓపెన్లకి అక్క రాదు, ఎక్కడ కూడా మీరు చూసిండొచ్చు, ఎక్కడ కూడా అక్క ఈ వెంచర్ ఓపెనింగ్లకి దీనికి వెళ్ళదు అని చెప్పేసి అంటే, లేదన్నా కంపల్సరీ రావాలి, ఎట్లన్నా రావాలన్నా అంటే, లేదు అని చెప్పేసి అక్కను కూడా అప్రోచ్ అయ్యారు. అక్క మీరు కంపల్సరీ రావాలక్క దీనికి అని చెప్పేసి. సో అక్క నేను ఇలాంటి వాటికి రాండ్రా,
ఏమన్నా ఉన్నా కూడా సరేలే తర్వాత మాట్లాడదాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంది. మళ్ళీ ఫాలోఅప్ చేసుకొని అక్క రావాలక్క అని చెప్పేసి జూన్ 9న ఇది జూన్ 9న చేసుకున్న ఒక ఈ ఆఫీస్ ఓపెనింగ్కి నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంటే నువ్వన్నా రా అన్న, మాకు కొంచెం హెల్ప్ఫుల్ ఉంటుంది, నా బిజినెస్కి కొంచెం గ్రోత్ ఉంటుంది, నువ్వు వస్తే నేను కొంచెం చెప్పుకుంటా అన్నట్టు నన్ను పిలవడం జరిగింది. ఆ రోజు నాకు ఫీవర్లో కూడా నేను కార్ పంపిస్తా అన్నా నీకు అని చెప్పేసి అంటే, నేను రాలేను నాకు ఫీవర్గా ఉందంటే నేను కార్ పంపిస్తా అన్నాడు. కార్ పంపించి నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆఫీస్లో ఈ ఫోటోలు దిగడం జరిగింది. అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళంతా ఏంటి అని చెప్పేసి నాకు తెలియదు. ఓన్లీ అది ఒక జిఎన్ఐ ఆఫీస్, ఏదో జిఎన్ ఆఫీస్ అని చెప్పేసి ఓపెనింగ్కి మాత్రమే పిలిచారు నన్ను జూన్ 9న. అక్కడ ఫొటోస్ దిగినాం, అంతా అయిపోయింది. దాని తర్వాత ఈవినింగ్ టైంలో నేను రిటర్న్ రావాలి అనుకొని, నాకు తొందరగా వెళ్ళాలి, నేను జూన్ 10న అక్క బర్త్డే ఉంది కాబట్టి రేపు నాకు బర్త్డే ఉంది అక్కది, ఆ పనులన్నీ నేను చూసుకోవాలా, పైగా నాకు ఫీవర్ ఉంది, నాకు చాలా ఇదిగా ఉంది, వెళ్ళాలి అంటే సరే అని చెప్పేసి ముగ్గురు వ్యక్తులతో నన్ను డ్రాప్ చేయడం జరిగింది. వీళ్ళు కూడా వచ్చారు ఆ రోజు జూన్ 9న నైట్ టైంలో. చాలా లేట్ అవ్వడం జరిగింది ఆ రోజు ఈవినింగ్, లాంగ్ కాబట్టి మేము ఉండే ఏరియా నుంచి వీళ్ళ ఏరియాకి, మల్లేపల్లి గ్రామానికి, సో ఈ ఆఫీస్కి. సో వీళ్ళు ఎవరైతే నా మీద ఈ పర్సన్ ఎవరైతే నా మీద మొన్న చెప్పడం జరిగింది, వీళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు, జస్ట్ డ్రైవర్లుగా వచ్చిర్రు, వెనకాల నన్ను వదలడానికి వచ్చిర్రు. వీళ్ళు వచ్చి నా దగ్గర ఫోటో తీసుకున్న ఫోటో ఇది, మా ఇల్లు బ్యాక్గ్రౌండ్లో, ఇది మా ఇల్లు బ్యాక్గ్రౌండ్, ఇక్కడ ఆఫీస్, ఏదో బ్యాక్గ్రౌండ్లో ఒక ఆఫీస్ ఉంటుంది. సో ఇంటి దగ్గర దిగిన ఫోటోని ఈరోజు ఇన్ని లక్షలు ఇచ్చాము, అన్ని లక్షలు ఇచ్చాము అని చెప్పేసి అబద్ధాల ప్రచారం చేస్తున్నారు ఈరోజు. సో దయచేసి గమనించాలి మీరు, ఇది అక్కడ జరిగిన విషయం. దాని తర్వాత మేలో ఏదైతే ఎమ్మెల్యే ఫంక్షన్ తర్వాత మేలో మేము ఆ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఒక 10-15 డేస్ తర్వాత నాకు కాల్ చేసి, అన్న ఆఫీస్ ఓపెనింగ్ అని చెప్పేసి ఏదైతే చెప్పిండో ఆయన, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళడం జరిగింది నేను. ఓకే, ఆఫీస్ ఓపెనింగ్కి వెళ్ళక ముందే నాకు ఆఫీస్ వెంచర్ ఇట్లా మేము ఇది చేస్తున్నామన్నా, మాకు రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఇట్లా పెట్టాలనుకుంటున్నాము, సిటీలో పెట్టాలనుకుంటున్నాము, సిటీలో ప్లస్ మేము మల్లేపల్లి దీంట్లో కూడా పెట్టాము, దానికి కంపల్సరీ అక్కని ఇన్వైట్ చేస్తామని చెప్పేసి ఏదైతే ఈ ఆఫీస్కి నన్ను ఇన్వైట్ చేసిరో దానికి ముందే విషయం ఎక్కడ, వీళ్ళ పరిచయం మాకు గట్టిగా ఏర్పడింది ఎక్కడ అంటే, ఈ ఆఫీస్కి ముందు నాతో మాట్లాడేటప్పుడు అన్న ఆఫీస్ వెంచర్ ఓపెనింగ్ అని చెప్పేసి మేము ఆ సంబంధించిన ఈ ఏదైతే ఆఫీస్ ఉందో రియల్ ఎస్టేట్ ఆఫీసు, ఇదే ఆఫీసు హైదరాబాద్లో కూడా ఓపెన్ చేద్దాం అనుకుంటున్నామని చెప్పేసి ముందే చెప్పారు నాకు. దీనికి రావాలి మీ అక్క, లేదంటే అక్కడ హైదరాబాద్లో అన్న రావాలి అని చెప్పేసి అన్నారు. సో అలా అనడంతో నేను మా ఆఫీస్ ఏదైతే ఆఫీస్ పర్పస్ పెట్టుకుంటామన్న దాని మీద వాసవి అని చెప్పేసి మా ఫ్లాట్ ఉంటుంది, ఆ ఫ్లాట్ని అమ్మడానికి అని చెప్పేసి మేము ఎప్పటి నుంచో సేల్లో పెట్టినాం, అది 1 year బిఫోర్. సో వీళ్ళు ఏంటి ఆఫీస్ పర్పస్ మాకు కావాలి అని చెప్పేసి వెతుకుతున్నారు కదా అన్న ఉద్దేశంతో మేము ఒకసారి ఫ్లాట్ చూడండి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. ఓకే, సో దాని తర్వాత చూస్తామన్నా అని చెప్పేసి వచ్చి విజిట్ చేసిన తర్వాత మే 25th 26th మే 25th వీళ్ళు ఎమ్మెల్యే పార్టీ తర్వాత వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయ్యి ఇది అన్న పరిస్థితి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఫ్లాట్ చూపించిన తర్వాత చూసుకున్న తర్వాత మాకు నచ్చిందన్న తీసుకుంటామని చెప్పేసి ఆ రోజు మే 25th కావచ్చు 6th కావచ్చు, డేట్ ప్రాపర్గా తెలియదు నాకు. సో ఆ టైంలో వీళ్ళు వచ్చి మీ ఫ్లాట్ తీసుకుంటామని చెప్పేసి సమ్ అమౌంట్ అడ్వాన్స్గా మాకు పంపించడం జరిగింది. అక్కడ జరిగిన ఏదైతే అటాచ్మెంట్ మా ఫ్లాట్ సేల్ చేయాలని చెప్పేసి మేము అనుకున్న దాని తర్వాతనే ఈ అటాచ్మెంట్ నాకు మధుకి ఏర్పడింది. అక్కకి ఎలాంటి సంబంధం లేదు, అక్క ఫోటో ఒకటి మాత్రమే ఉంటుంది, అది కూడా ఇక్కడ బర్త్డే ఫంక్షన్లో కూడా కలవలేదు, తర్వాత ఏదో. ఓకే, సో ఆ వాసవి ఏదైతే ఉందో ఆ వాసవిలో ఉన్న అగ్రిమెంట్ పరంగా మాత్రమే మాకు పరిచయం, అంతవరకు మాత్రమే. వీళ్ళు జూన్ 9న వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి రిటర్న్ అయిన తర్వాత జూన్ 10th నేను కూడా వస్తా అన్నా అంటే సర్లే అన్న చూద్దాంలే అని చెప్పేసి చెప్పడం జరిగింది. జూన్ 10th ఏదైతే బర్త్డే పార్టీలో వాళ్ళు కనిపించారో ఆ విజువల్స్ అది కూడా 12 o'clock వచ్చారు వాళ్ళు. 12 o'clock వచ్చిన తర్వాత ఎస్ఓటీ ఎవరైతే వచ్చారో దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు, కలవలేదు, ఫోటోలు కూడా తీసుకోలేదు ఆ రోజైతే. దాని తర్వాత హేమకాంత్ రెడ్డి గురించి చెప్పాలి నేను.
శివ కూడా తెలియదు అక్కడ పోయింది, సస్పెన్స్లో పోతున్నారని చెప్పేసి అనమాట. తర్వాత అసలు డబ్బులు ఎందుకు ఇచ్చారు ఫస్ట్? ఏ సార్ ఇప్పుడు ఆ కేసులలో ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన దాంట్లో మా పేర్లు ఒక్కటి, నా పేరు కావచ్చు, మా అక్క పేరు కావచ్చు, ఎక్కడ కూడా మా పేర్లు లేవు. మేము ఎక్కడ తప్పు చేసినట్టు మీరు ఎక్కడైనా నిరూపించండి, మేము కంపల్సరీగా ఎక్కడైనా రావడానికి సిద్ధంగా ఉన్నాం. బాధితుల పక్షాన మేము నిలబడడానికి సిద్ధంగా ఉన్నాము. కంపల్సరీగా ఇదైతే గట్టిగా చెప్తా. ఆ ఆంజనేయ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నా, మా బంజారా కుల దైవమైనటువంటి సేవాలాల్ సాక్షిగా చెప్తున్నా, తుల్జా భవాని మా అమ్మవారు, తుల్జా భవాని అమ్మవారి పైన అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే, బండి శివ అనే వ్యక్తి వేరు, శివా చౌహాన్ అనే వ్యక్తి వేరు. శివా చౌహాన్ నేను. ఈ బండి శివ అనే పేరుని తీసుకొచ్చి శివా చౌహాన్ అని చెప్పేసి మొత్తం ఈ ట్రోల్స్ ఎందుకు జరుగుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. ప్రతి వీడియో పోయినా మా అక్క ఫోటో పెట్టి ఇది చేస్తున్నారు. ప్రధాన నిందితున్న నేనని చెప్పేసి వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో ఈరోజు మంగ్లీ పైన అటాక్గా మారిపోయింది. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అని చెప్పేసి వాస్తవాలు ముందు అది తెలియాల్సిన విషయం. అది డిపార్ట్మెంట్ ముందు పెడుతుంది. ప్రతి ఒక్కరిని శిక్షించాలి, బాధితులకి న్యాయం జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. 14 ఏళ్ళుగా ఒక్కొక్క మెట్టు ధర్మంగా, ఒక్కొక్క మెట్టు ప్రతి పాట ఒక శక్తిలాగా వచ్చే ఒక పాటని ఆమె ముందుకు తీసుకొస్తూ జనాల్ని అంత ఇదిగా తీసుకొస్తూ అంత ధర్మంగా ప్రతిదీ అంత ముందుకు తీసుకొస్తున్నప్పుడు అలాంటి ఒక్కొక్క మెట్టు పవిత్రంగా ఎక్కిన మెట్టుని బదనం చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే ఎందుకు ఆరోగ్యంగా మాట్లాడదండి? నా ఏ తప్పు లేదు, నా తప్పు లేదని చెప్పేసి ఎందుకు చెప్పకుండా ఉంటుంది ఆమె? సైలెంట్గా ఎందుకు ఉండాలి? మీరు అడిగిన ఏదైతే అవి డబ్బులు ఏవైతే అడిగారో అని చెప్పేసి నాకు ఇట్లా అని చెప్పేసి ఎందుకు? మేము ఏదైనా లీగల్గా వెళ్తున్నాం. ఇంతవరకు రాకుండా ఉండడానికి కారణం కూడా అదే. ఈరోజు మమ్మల్ని బదనం చేయాలన్న ఆ ఉద్దేశంతోనే మీరు ఇంత కుట్ర పన్నుతున్నారే, మీ వెనకాల ఎవరున్నారు? అవన్నీ జరగాల్సిన రీతిలో జరుగుతుంది. ఇవన్నీ మొత్తం క్లీన్ చీట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మేము ఎలా లీగల్గా ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా తీసుకుంటాం. దీంట్లో ఎవరిని వదిలేదైతే లేదు. సో ఇది. అండ్ మీరు ఏదైనా క్వశ్చన్ వేయాలనుకుంటే కూడా వేయచ్చు, తప్పకుండా నేను సమాధానం ఇస్తారు. ఇది ముందు సో వీళ్ళు మమ్మల్ని ఏప్రిల్లో ఒక పబ్లో అక్కని కలిసి నా నంబర్ తీసుకొని ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అన్న, ఇట్లా రావాలి, అక్క రావాలి, ఇట్లా ఉంది, మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, సో మేము ఎంతైనా ఇస్తాము, అక్క మాత్రం కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతో పిలిచారు. సరే చూద్దామన్న అన్న ఉద్దేశంతో చెప్పినాను. తర్వాత వెంటనే ఒక 1 మంత్ తర్వాత ఈ మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది. ఆ ఎమ్మెల్యే ప్రోగ్రాంలో వీళ్ళు నా పక్కనే ఉంది మా విలేజ్, అక్కడ మిర్యాలగూడ నుంచి పక్కనే మాకు. సో మీరు రావాల్సిందే అన్న కంపల్సరీగా, డిన్నర్ అరేంజ్ చేసిన నేను, అక్కని తీసుకురా అన్న, అది ఇది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, దాని తర్వాత కూడా అక్కతో అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి రాక, నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది అక్క, నువ్వు వస్తే నాకు బిజినెస్ కొంచెం నాకు రన్ అవుతుంది అక్క అన్న ఉద్దేశంతోనే పిలిచిరు. సో సర్లే అని చెప్పేసి ఎలాగో ప్రోగ్రామ్ వీళ్ళు ఇస్తారు కదా అన్న ఉద్దేశంతో మేము దారిలోనే వెళ్తాం. అక్క ఆ దారి నుంచి ఇట్లా ఆ దారిలో వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉంటుంది. సో ఆ ఇల్లు ఏదైతే ఉందో అది కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి అది వెళ్ళడం జరిగింది. మేము డిన్నర్ అని చెప్పేసి చెప్పిండు కదా అని మా టీంతో వెళ్ళాం. మా టీంతో వెళ్ళి మేము డిన్నర్ చేసాం. అక్కడ అందరు చేసి కింద వచ్చిన తర్వాత అక్క గుర్తుగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఒక ఫోటో దిగిరు వాళ్ళు. తర్వాత మేము కలిసిండేది ఇట్లా ఆఫీస్ పర్పస్ అని చెప్పేసి ఓపెనింగ్ చేసుకోవాలని చెప్పేసి, ఇక్కడ హైదరాబాద్లో కూడా ఒక ఆఫీస్ కావాలి మాకు అని చెప్పేసి చెప్పడంతో, సరే ఫ్లాట్ ఉంది మీరు చూడండి ఒకసారి, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది. నేను సో చూసిరు వాళ్ళు, చూసిన తర్వాత నచ్చిందని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నాము. అంతా ఓకే, అంతవరకు ట్రాన్స్ఫర్ చేసిరు. దాని తర్వాత అది అప్పటి నుంచి ఏర్పడిన పరిచయం ఇది. ఆ ఉద్దేశంతోనే నేను కూడా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కని పిలిస్తే లేదు అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. నేను రాలేను, కావాలంటే తమ్ముని తీసుకెళ్ళాలంటే నేను వెళ్ళిన. సో వెళ్ళిన తర్వాత ఈ ఆఫీస్లో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియని వాళ్ళంతా. సో మధు అనేటోడు పిలిచిండు కాబట్టి అక్కడ వరకు నేను నార్మల్గా వెళ్ళి ఫోటో దిగేసి వచ్చేసిన. ఆయనే కారు పంపించిండు, ఆయన రిటర్న్ నన్ను డ్రాప్ చేసిండు. నాతో పాటు ఇద్దరు వచ్చిర్రు, ఏవైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో, ఇట్లా డబ్బులు ఇచ్చిన, సమ్ అమౌంట్ ఇచ్చిన, క్యాష్ ఇచ్చిన అని చెప్పేసి, అవన్నీ అవాస్తవాలు. ఏమైనా ఉంటే బయట పెట్టండి, తప్పకుండా నేను దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. డిపార్ట్మెంట్ ఉంది, చట్టాలు ఉన్నాయి, తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఆ ప్రాసెస్లో అనేది వెళ్దామని చెప్పేసి మేము లీగల్గా వెళ్ళాలని ఇంతవరకు ముందుకు రాలేదు. సో దయచేసి మీరు గమనించగలరని చెప్పేసి అనుకుంటున్నాను. దాని తర్వాత ఏదైతే ఫ్లాట్ సేల్కి అని చెప్పేసి వచ్చిన తర్వాత జస్ట్ 2-3 మంత్స్ మాత్రమే వీళ్ళు మన దగ్గర ఉండడం జరిగింది. ఆ 2-3 మంత్స్లో కావాల్సిన ఆ ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. రెంట్ ఉంటా అని చెప్పేసి ఆ కీస్ ఏదైతే ఉందో రెంట్ ఉంటాం, కావాలంటే రెంట్ డబ్బులు ఇస్తానక్క, కొన్ని మీటింగ్స్ పర్పస్ అని చెప్పేసి
మాకు ఉంటుంది, మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్కి కొంతమంది వస్తూ ఉంటారు. సో నాకు కీస్ కావాలని చెప్పేసి కీస్ తీసుకోవడం జరిగింది. రెంట్ కూడా ఆయన నాకు రెంట్ పే చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అన్ని మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. సో తప్పకుండా మేము మా పైన వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాము. సో ఇంకో విషయం ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఉన్నారో హేమాకాంత్ రెడ్డి వాళ్ళు ఎవరైతే నా ప్రమేయం లేకుండా మా ఊరికి వచ్చి నన్ను తీసుకెళ్ళి అదంతా ఫ్యాక్టరీ కావచ్చు, ఆ టెంపుల్కి నేను వెళ్ళే టెంపుల్ దారిలో నేను వెళ్తున్నా కదా, ఎలాగో మేము తీసుకెళ్తామని చెప్పేసి ఫ్యాక్టరీ కోసం వచ్చి ఫ్యాక్టరీని చూపించి నేను టెంపుల్ చూసేసినాము. దాని తర్వాత మైనింగ్ ఏదైతే ఉందో ఆ బేతంచెర్లలో మైనింగ్ కూడా చూపించారు వీళ్ళు. సో దాంతో ఫోటో తీసుకున్నారు వాళ్ళు. మా పేర్లు కూడా ఎక్కడ వాడి డబ్బులు తీసుకున్నది కూడా మీరు హేమాకాంత్ రెడ్డి చెప్పినట్టుగా ఎక్కడ కూడా తీసుకున్నట్టు లేదు. అంటే వాళ్ళకి ముందే మేము డబ్బులు ఇచ్చేసినామంటారు. సో వాళ్ళ ముందే డబ్బులు ఇచ్చేసినామన్నప్పుడు మా పేర్లు చెప్పి ఎక్కడ వసూలు చేశారు? ఇవన్నీ అవాస్తవాలు. మా మీద ఏదో కుట్ర జరుగుతుంది, చాలా పెద్ద మొత్తంలో కుట్ర జరుగుతుంది. మా మొత్తం ఏదైతే ఉందో ఈ కుట్ర వెనకాల ఇది వాస్తవాలన్నీ బయట పెట్టాలని చెప్పేసి పోలీస్ శాఖ కోరుతున్నాను. అలాగే ఇది న్యాయం జరగాలి. మేము కూడా ఇందులో బాధితుల కంటే మేము కూడా ఒక బాధితులమే. వాళ్ళు డబ్బులు నష్టపోయారు, మేము పరువు నష్టపోయినాం. ఇది ఎప్పటి నుంచో ఒక 14 సంవత్సరాల నుంచి ఒక్కొక్క మెట్టు వచ్చి ఎంతో కష్టపడి తీసుకొచ్చిన పేరు ఇది. ఆ పేరుని బదనం చేయాలని చెప్పేసి ఈరోజు ఆరోగ్యంట్ గా మాట్లాడుకుంటే తప్పు చేయనప్పుడు ధర్మంగా నీతి నిజాయితీగా ఉన్నప్పుడు ఎందుకు ఆరోగ్యంట్ గా మాట్లాడదు? నా తప్పు ఏది లేదండి అని చెప్పినా కూడా ఆయన సుబ్బారావు అడ్వకేట్ అనే వ్యక్తి ఇలాగా ముందుకెళ్ళి మీడియాలో ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు కరెక్ట్? ఆమె బదనం చేస్తున్నప్పుడే కదా ఇదంతా ఆమె చెయ్యకండి, ఇదంతా తప్పు, ఇది కావాలంటే వెరిఫికేషన్ చేసుకోండి, మీరు పోలీస్ శాఖలు ఉన్నాయి, చట్టం ఉంది, మీరు అడ్వకేటే కదా, మీరు వెళ్ళి విచారించుకోండి, విచారించుకున్న తర్వాత మీరు మీడియాలోకి వెళ్ళండి అని చెప్పినా కూడా లేదు, అది నువ్వు ఫోటోలు ఉన్నాయి, మీ తమ్ముడు ఉన్నాడు ఇక్కడ అని చెప్పేసి చెప్పడం ఎంతవరకు కరెక్ట్? పోలీస్ శాఖ మొత్తం డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకోరు విచారణ చేయకముందే ఇన్ని ఆరోపణలు మా పైన కుట్ర పన్నినట్టు కాదా? ఇదంతా మా వెనకాల కుట్ర చేస్తున్నట్టు కాదా? మీకు అనిపించట్లేదు? ఒక్కసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాం. అవన్నీ అవాస్తవాలు. ఏవైనా కూడా ముందు పెట్టమని చెప్పండి. కేవలం ఫోటోలు చూపించి ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మందితో దిగుతారు, కూడా వందల మందితో దిగుతారు. ఆ ఫోటోలు తీసుకొచ్చి ఇవి చేయడం ఎంతవరకు కరెక్ట్? ఒక్క ఆధారం కూడా ఈ 100 ఎఫ్ఐఆర్లు అయిన దాంట్లో ఒక్క పేరు కూడా మా పేరు లేదు, ఒక్క కేసులో కూడా మా పేరు లేదు. ఈ రోజు సుబ్బారావు అడ్వకేట్ అనే వ్యక్తి ఏ కేసు లేకుండా, ఏ ఆధారాలు లేకుండా కేవలం ఆరోగ్యంట్ గా మాట్లాడింది, కేవలం నన్ను ఇబ్బంది పెట్టింది, నన్ను ఇట్లా మాట్లాడింది, ఆమె ఇలా మాట్లాడింది, ఆమె వ్యక్తిత్వం కరెక్ట్ కాదు అని చెప్పడానికి ఆయన ఎవరు? ఆయన ఏదైనా లీగల్ గా వెళ్ళాలి, కానీ ఒక అడ్వకేట్ లీగల్ గా వెళ్ళాలి, చట్టం ద్వారా వెళ్ళాలి. ఏదైనా కోర్టులు ఉన్నాయి, పోలీస్ శాఖలు ఉన్నాయి, వ్యవస్థలు ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ ఈ ప్రాసెస్ లో మీడియాలో ఇప్పటికీ స్టిల్ ఈ రోజు కూడా ఆయన వెళ్ళి మీడియాలో ప్రచారం చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మా మీద కుట్ర జరుగుతున్న ప్రాసెస్ అది. సో ఇది జనాలు గుర్తించాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి మీడియా మిత్రులు కూడా నేను చెప్పడం ఒకటే, అందరికీ మీరే వాస్తవాలు మీరే బయట పెట్టాలి. సో ఇది కంపల్సరీగా ఇది అయిపోయిన తర్వాత, క్లీన్ షీట్ వచ్చిన తర్వాత, మా తప్పు ఏది లేదు అని చెప్పేసి తెలిసిన తర్వాత దీని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. ఎవరెవరైతే మా పేరుని నష్టం కలిగించారో తప్పకుండా మేము దానిపైన చర్యలు తీసుకుంటాం.